ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమై 시작합시다. 네, 할렐루야. 우리 인도 목사님들 반갑습니다. 좋은 పాస్టర్స్ అందరూ 아침입니다. బాగున్నారా? చాలా సంతోషం మిమ్మల్ని అందరిని కలిసినందుకు. 네, 이번 주간은 고난 주간입니다. 예수님의 ఈ 고난 వారము 주간입니다. యేసుక్రీస్తు మన శిలువలో మరణించిన ఒక వారము. 네, 토마스 목사님께서 만든 못입니다. ఇది థోమస్ అనే పాస్ట్ గారు ఆయనకి కొట్టిన మేకల్ని ఇలా చేసినారు. 네, 십자가의 못을 저는 항상 이렇게 전도용으로 사용하고 있습니다. శిలువలో యేసు ప్రభుకి ఇలా మేకల్ని కొట్టారు కాబట్టి నేను ఎప్పుడు ఈ మేకల్ని తీసుకొని నేను సువార్త ప్రకటిస్తుంటాను. 예, 공유하면서 화면을 공유하면서 오늘 귀한 은혜 받는 시간이 됐으면 좋겠습니다. ఈ రోజు కూడా దేవుని వాక్యాల్ని మీరు గమనించి వినండి. దేవుని కృపను ఎక్కువగా పొందుకోండి. 지금 현재 오늘은 그 컴퓨터에 문제가 있어서 화면 공유가 되지 않습니다. ఈ రోజు నాకు కంప్యూటర్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను. 오늘은 복음 전도 선교란 무엇일까라는 제목으로 말씀을 드립니다. ఈ రోజు దేవుని వాక్యముని మనం ఎలా ప్రకటించాలి, సువార్త అంటే ఏమి అనే దాన్ని ఈ రోజు మనం కొంచెం ధ్యానం చేయబోతున్నాము. 이 복음이란 문자 그대로 좋은 소식, 복된 소식, 기쁜 소식을 말씀하고 있습니다. సువార్త అంటే మంచి సువిశేషము, మంచి శుభ సమాచారం అని దానికి అర్థము. 우리 개신교에서는 특히 예수 그리스도를 통해 전해지는 구원의 소식을 가리키는 핵심 용어가 바로 복음입니다. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం విషయాన్ని మనము ఇతరులకి ప్రకటించేదే 이 అది చెప్పే 복음, సువార్త 복음, అయినది. 이 복음은 헬라어로는 유앙게디온, 영어로는 가스피레라 번역하기도 합니다. ఈ యొక్క సువార్తని గ్రీక్ భాషలో మళ్ళీ ఇంగ్లీష్లో గాస్పల్ అని పిలుస్తారు. 핵심은 예수님 그리스도께서 우리 죄를 대신하여 십자가에 죽으시고 사흘 만에 부활하셨습니다. యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకములో పుట్టి సిలువలో చనిపోయి మూడో రోజు ఆయన పునరుత్థానం పొందుకున్నాడు. 예수 그리스도께서 성천하시기 직전에 이제 예수님께서 교회에 명령을 하셨습니다. యేసుక్రీస్తు ఆయన పునరుత్థానం పొందుకొని పరలోకానికి ఎత్తబడేకి ముందు ఆయన తన శిష్యులకి ఇలా ఆజ్ఞాపించాడు. 오직 성령이 너희에게 임하시면 너희가 권능을 받고 예루살렘과 온 유대와 사마리아 땅끝까지 내 증인이 되라고 말씀해 주셨습니다. ఆయన ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ మీ పైన వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మతో బలం పొందుకొని మీరు యూదాలో, యెరూషలేంలో, సమరయలో మీరు నాకు చివరి వరకు నాకు సాక్షులుగా ఉండండి అని దేవుడు చెప్పాడు. 오늘 마태복음 28장 19절 말씀을 우리 벤자민 목사님께서 읽어 주시겠습니다. ఈరోజు మన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బ్యాప్టిజం ఇచ్చును. 예, 복음 전도의 선교의 목표는 전도의 목표는 교회의 복음 전도의 목적은 바로 예수님의 말씀으로 아주 분명하게 전파가 되어야 됩니다. మనము సువార్త ప్రకటిస్తామంటే దేవుని వాక్యాలని కూడా మనము దేవుని వాక్యాలని కూడా మనము యేసు ప్రభు జీవితాన్ని కూడా మనం జనాలకి నేర్పించాలి. 우리 벤자민 목사님께서 읽어주신 것처럼 그러므로 너희는 가서 모든 민족으로 제자로 삼아 아버지와 아들과 성령의 이름으로 세례를 베풀고 라고 말씀해 주셨습니다. ఆయన ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని బ్యాప్టిజం ఇవ్వండి అని. 이 명령은 예수님의 명령은 복음 전도가 끝날까지 계속되어야 합니다. 주님 오시는 재림의 날까지 계속되어야 됩니다.
అంటే ఈ సువార్త మన ప్రభైన యేసుక్రీస్తు ఆయన రెండో రాకడము వచ్చేంత వరకు మనము ఆయన సువార్తని మనం ప్రకటిస్తూ ఉండాలి. 모든 복음 전도의 목표는 결실은 넘어 제자를 양성하는 것까지 이루어져야 합니다. మనం ఎందుకు 제자의 సువార్త 제자. ప్రకటించాలంటే అందరిని మనం శిష్యులుగా మార్చేదాని కొరకై దేవుని వాక్యాలను వాళ్ళు వెంబడించి శిష్యులుగా బ్రతికేదాని కొరకై మనం సువార్త ప్రకటించాలి. 네, 우리가 정말로 이 목회자로서 지역 교회의 한 교회를 담당하는 목회자로서 정말로 자신을 헌신하고 섬김으로 이것을 확장하여서 많은 영혼을 교회로 인도하게 되는 것입니다. మనమందరూ కూడా ఒక్కొక్క సంఘాన్ని మనము నడిపిస్తున్నాము. ఒక సంఘానికి మనం కాపర్లైనాము. మీకు అప్పగించిన సంఘాన్ని మీరు దేవుని సువార్తలో నడిపించాలి. మీకు అప్పగించిన సంఘాల్లో మీరు దేవుని వాక్యాల్ని ఆయన జీవితాన్ని మీరు మంచిగా ప్రకటించి వాళ్ళని మంచి శిష్యులుగా తయారు చేయాలి. 복음 전도 선교의 대상은 전도 선교는 다음을 통해서 제자로 삼는 사명을 성취하려고 노력을 해야 됩니다. మనము మన సంఘంలో ఉండే వాళ్ళందరినీ సువార్త ప్రకటించి వాళ్ళని మంచి శిష్యులుగా తయారు చేసేదానికి మనం ప్రయాసపడాలి. 두 가지 주요 목표가 있는데 지역 사회에 복음화하기 위해서 첫 번째 목적은 복음을 선포하는 것입니다. మనము మొదటగా సువార్తని మనం జనాలకి ప్రకటించాలి. 예수 그리스도께서 성령의 능력으로 남자와 여자를 초대하십니다. పరిశుధాత్మ దేవుని ఒక అభిషేకముతో మన సువార్త ప్రకటించాలంటే మనము జనాల్ని ఆ మనం ఇన్వైట్ చేయాలి. 그들의 삶을 그리스도께 헌신하고 지속적인 영적 양육과 제자 훈련을 위해 지역교회에 출석하는 사람들을 계속해서 연결해야 합니다. వాళ్ళ ద్వారా సంఘానికి మనము కొత్త జనాల్ని మనం ఇన్వైట్ చేయాలి. వాళ్ళ ద్వారా మన సంఘానికి కొత్త మంది వచ్చి కొత్తగా ఎక్కువ మంది మనం దేవుని ఆరాధించాలి. వాళ్ళకి దేవుని వాక్యాన్ని మన సంఘంలో ప్రకటించాలి. 교회를 강건하게 건강하게 세우기 위해서 두 번째 목표는 갱신과 훈련을 통해 전도와 제자도를 위한 교회 지역 역량 강화입니다. మన సంఘాలు ఒక ఆరోగ్యకరమైన సంఘాలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాల్ని మన సంఘంలో ఉండే వాళ్ళకి మనం ప్రకటించి మంచిగా నేర్పించి వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. 우리가 기도하고 그리고 또한 전도하고 복음을 전가하기 위해서 우리가 기도로 영적으로 무장해야 됩니다. మన ప్రార్థన నేర్పించాలి. వాళ్ళని ప్రార్థనలో మనం నడిపించాలి. వాళ్ళు మంచి శిష్యులుగా తయారు చేయాలి. 그래서 우리는 이제 조직적으로 우리가 복음을 전하기 위한 분명한 목표를 가져야 됩니다. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి శిష్యులను తయారు చేసి ఆ శిష్యులకి మనము వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించేలాగా మనం వాళ్ళకి నేర్పించాలి. 전도의 목적을 달성하는 데 도움이 될 뿐만 아니라 지역 교회 목회자의 지도력 아래 교회를 잘 섬기는 것, 그리고 또한 협력하는 것 아주 중요합니다. మన సంఘాల్లో మనము దేవుని వాక్యాల్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళని శిష్యులుగా తయారు చేసి వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించేలాగా మనం వాళ్ళని మంచిగా దేవుని వాక్యంలో నడిపించాలి. 효과적인 복음 전도 사명을 위해서 전제 조건 세 가지가 있는데 첫 번째는 관심과 두 번째는 지원과 세 번째는 시설입니다. 뭐요? 효과적인 복음 전도 사명을 위한 전제 조건이 있는데 첫째는 관심, 두 번째는 지원, 세 번째는 시설입니다. మనము దేవుని సువార్తను ప్రకటించడానికి మనలో ఒక ఆ ఆ, మనము దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక దాహం ఉండాలి, ఒక భారం ఉండాలి. ఆ ఒక్క సువార్తను ప్రకటించాలి అనే ఆ ఒక దర్శనం ఉండాలి. 예, 첫 번째 관심인데 염려하고 기도하는 사람들이 있어야 합니다. మనము ఈ సువార్త ప్రకటించాలంటే మన కొరకే ప్రార్థించే వాళ్ళు ఉండాలి. మనకి ప్రార్థనలో మనకి సహకరించే వాళ్ళు ఉండాలి. 잃어버린 영혼들과 그들에게 다가가기 위해 성령의 능력을 의존하는 사람들이 많이 있어야 됩니다. దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయిండే వాళ్ళ కొరకై భారంగా ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కొరకై కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు మన జొత్తులో ఉండాలి. 예수님은 우리에게 추수할 것은 많되 일꾼이 적다고 말씀하십니다. యేసు ప్రభు ఇలా మనకి చెప్పాడు, ఏమంటే పంట ఎక్కువ ఉంది, కోత కోసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారని చెప్పాడు. 그러므로 추수하는 주인의 자기 추수밭의 일꾼들을
보내달라고 우리는 또 기도해야 됩니다. అందుకే యేసుప్రభు చెప్పాడు, మీరు పనివారిని దేవుడు ఎక్కువగా పంపాలని ప్రార్థించండి అని. 예, 두 번째는 지원입니다. 지원. 두 번째는 ఆ, 지원. చెప్పండి. రెండోదిగా మనకి దానికోసం ఒక సహాయం చేసేవాళ్ళు మనకి అవసరము. 예, 우리가 교회를 운영해 나가고 복음 선교 전도를 위해서 필요한 것이 물질입니다. మనము మన సంఘములో ఒక సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యాల్ని మన ఎదురు నేర్పించాలంటే మనకి కొన్ని డబ్బు అవసరం కూడా ఉంది. 개인 전도는 한 명의 기독교인이 또 한 명의 전도 대상자가 필요하고 이웃 복음 전도에 몇 명이 포함되고 또 계속해서 우리가 복음을 전파하기 위해서는 때에 따라서는 물질도 필요합니다. మనకి ఒక సంఘంలో ఒక నాయకుడు ఉంటాడు, ఒక సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు నాయకులు సువార్త ప్రకటించే వాళ్ళు సువార్త ప్రకటించాలంటే మనకి ఎక్కువ మంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. అంటే మనకి కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు మన సంఘంలో ఉండాలి. 그래서 이제 복음을 전하기 위해서는 선교하고 하는 데 있어서 교회가 물질을 흘러보내야 됩니다. సో సువార్త ప్రకటించడానికి కొరకే మన సంఘంలో ఉండేవాళ్ళు మనకి డబ్బుల రూపంలో సహాయం చేస్తే మనం ఏం చేయలేదు. దాన్ని ఇతరులకి మనము పంపించాలి. వాళ్ళు సువార్త మంచిగా ప్రకటించేలాగా వాళ్ళకి మనము సహాయం చేయాలి. 우리가 또 모임을 위하여서 공동체의 모임을 위해서 반드시 있어야 할 것이 시설입니다. మళ్ళీ మనకి ఈ డబ్బులు అనేది సువార్త ప్రకటించడానికి కావాల్సింది కాబట్టి అది మన సంఘంలో అలా సపోర్ట్ చేసే వాళ్ళు మనకు ఉండాలి. 많은 사람들이 접근하기 좋은 장소를 우리가는 교회로 이렇게 세우는 그러한 시설이 또 영혼을 위하여서 그리고 많은 생명의 공동체들이 모이는 장소를 잘 선정해야 됩니다. మనం ఒక మంచి సంఘాన్ని కట్టాలి. ఆ సంఘములో జనాలకి ఒక భారం ఉండాలి. వాళ్ళు సువార్త ప్రకటించేదానికి సపోర్ట్ చేసే వాళ్ళుగా ఉండాలి. 교통 접근성이 좋은 적절한 규모의 시설을 선택하여 가능한 적절한 주차 공간을 구비하는 편의를 위해서 중요한 요소가 바로 우리가 목회를 하는 가운데에서 이제 계획과 설계를 해야 됩니다. మనం ఒక మంచి స్థలంలో మన సంఘాన్ని ప్రారంభించాలి. మంచి స్థలంలో సంఘాన్ని ప్రారంభించి ఆ సంఘానికి చాలా మంది వచ్చేలాగా మనం జనాల్ని తీసుకురావాలి. ఒక మంచి జనాలు కలిసి వచ్చే ఒక మంచి స్థలంలో మనం సంఘాన్ని ప్రారంభించాలి. అప్పుడే జనాలు ఎక్కువ కలిసి వస్తారు. మళ్ళీ మనము సువార్త ప్రకటించడానికి వీలవుతుంది. 미국의 빌리그레함 목사님께서는 이런 말씀하셨어요. 전 세계에서 주의 권능으로 복음을 전할 때마다 하나님은 그들의 심령 가운데 친히 임하셨다라고 말씀했습니다. ఆయన బిల్లీ గ్రాహాం అనే ఆయన అమెరికాలో పరిచయం చేసిన ఆయన ఇలా చెప్తాడు, నేను ఎక్కడెక్కడ నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళానో అక్కడెల్లా దేవుడు తన కృప వలన మా అన్ని అవసరతలు ఆయన తీర్చి పరిశుధాత్మ దేవుని ద్వారా ఆయన కార్యం చేశాడని. 2026년 5월 17일에 의정부에서 빌리그레함 대회를 합니다. అంటే 5월 17일에 빌리그레함 전도 대회를 합니다. 5వ నెల 17వ తారీఖు కొరియా దేశంలో బిల్లీ గ్రాహాం వాళ్ళది ఒకటి పెద్ద ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 최하 3만 명에서 5만 명까지 아마 모일 것입니다. అక్కడ ఒక 30,000కి ఒక 50,000 మంది అక్కడ కలిసి వస్తారు. 우리 인도의 목사님들도 기도해 주시면은 고맙겠습니다. ఇండియా దేశంలో ఉన్న మీరు కూడా మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తే మీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. 저는 그 빌리그레함 전도 대회에 안전을 담당하는 안전문과위원장을 맡았습니다. ఆ బిల్లీ గ్రాహాం అనే ఆయన గురించి ఒక మీటింగ్ మేము చేస్తున్నాము. దాంట్లో నాకే కూడా ఒక ముఖ్యమైన ఒక పని ఇచ్చినారు. 이 대회를 위해서 정말로 이제 전도 대회를 위해서 많은 안내, 주차 그리고 또한 여러 분과에서 그 안전할 것 없이 정말로 지금 현재 기도하면서 준비하고 있습니다. ఈ మీటింగ్ మంచిగా జరిగేలాగా మేము ఎంతో ప్రయాసపడి సిద్ధపడుతున్నాము. ఈ మీటింగ్ చేసేదాని కొరకే కొన్ని కార్యాలని మేము సిద్ధం చేస్తున్నాము. 마태복음 28장 18절 말씀에 예수께서
나와 일러 가라사대 하늘과 땅의 모든 권세로 내게 주셨으니 그러므로 너희는 가서 모든 족속으로 제자를 삼아 아버지와 아들과 성령의 이름으로 세례를 주고 내가 너희에게 분부한 모든 것을 가르쳐 지키게 하라. 볼자 내가 세상 끝날까지 너희와 항상 함께 있으리라고 말씀하셨습니다. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు ఇలా మనకు చెప్తావి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బ్యాప్టిజం ఇచ్చును. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కైగొనిన వాళ్ళని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. 저는 여러분들에게 효과적인 복음 전도의 선교의 원리를 6가지로 말씀을 드리려고 합니다. సో మనం ఎలా సువార్తను ప్రకటించాలి అని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. 저는 2024년도 8월에 빌리그람 센터에 가가 교육을 받고 왔습니다. 2024 సంవత్సరంలో ఆగస్టులో నేను బిల్లీ గ్రాహాం వాళ్ళది మిషన్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి నేను కొన్ని కార్యాలను నేర్చుకొని వచ్చాను. 그해 12월에 우리 여기 지도자들에게 전달 교육도 했습니다. నేను అక్కడ నేర్చుకొచ్చిన కొన్ని కార్యాలని నేను మా సంఘములకి మళ్ళీ కొంతమందికి నేర్పించాను, బోధించాను. 50년 넘게 빌리그람 전도 협회는 6가지 중요한 원칙에 기초하여 복음 전도 선교의 계획을 세웠습니다. అక్కడ దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి, సువార్తను మనం ఎలా బోధించాలి అని ఒక 6 రకాలైన కార్యాలను నేను నేర్చుకున్నాను. 뭐 인도에서 빌리그람을 하든 캄보디아에서 하든 안 그러면 필리핀에서 하든 그다음에 대한민국에선 이 도시와 국가는 다르겠으나 하나님의 말씀에 기초한 원칙은 변함이 없습니다. మనము ఈ సువార్తల్ని ఇండియాలో ప్రకటించవచ్చును, లేకపోతే వేరే వేరే దేశాల్లో ఎక్కడైనా మనం ప్రకటించవచ్చును, కానీ మనం ప్రకటించేదంతా ఒకటే, అది దేవుని వాక్యం అయి ఉంటుంది. 첫 번째는 전도는 성령의 사역입니다. మొదటగా సువార్త అనేది పరిశుద్ధాత్మ సహాయంతో మనము చేయాలి. 예수님께서 이렇게 말씀하셨습니다. 살리는 것은 영이니 육은 무익하니라 그랬습니다. 예? 살리는 것은 영이니 이 육신은 무익하다라고 말씀했습니다. ఆయన ఇలా చెప్పాడు, మన ఆత్మ బలం పొందుకోవాలి. మన దేహము అది ఈ లోకంలో మన దేహం కింద మన ఆత్మ బలం పొందుకోవాలి. 오직 성령만이 우리의 죄를 깨닫게 하고 또 우리를 회개하게 하고 또 우리를 믿음으로 그리스도를 위해서 정말로 살도록 변화시킬 수 있는 분이 바로 성령님이십니다. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనలో మారు మనసుని పుట్టిస్తాడు. ఆ మారు మనసు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించి మనకి రక్షణని పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షణ పొందుకునేలాగా మనం నడిపిస్తాడు. 성령께서는 기도를 통해 사람들을 복음을 들을 수 있는 마음을 열어주십니다. 준비해 주십니다. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జనాల హృదయాల్ని తెరుస్తాడు. అప్పుడు వాళ్ళ సువార్తని మంచిగా వినేలాగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. 사람들이 복음을 듣고 성령의 역사하심을 체험하게 돕는 것이 바로 기도입니다. జనాలు సువార్త వినాలి, దేవుని నమ్ముకోవాలి అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎక్కువగా ప్రార్థించాలి. 기도의 응답으로 하나님은 영적인 생명을 불어넣어 주십니다. మన ప్రార్థనతో ఒక సదుత్రాన్ని మనం పొందుకొని మనము పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ప్రార్థించాలి. 복음 전도는 성령의 역사이기 때문에 기도가 가장 우선순위가 돼야 됩니다. మనము సువార్త అనేది ఒక ప్రార్థనతో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని ఒక సహాయంతో మనం మంచిగా ప్రకటించవచ్చును. 성령께서는 하나님을 잘 믿고 섬길 수 있도록 기도를 통해 우리에게 힘을 주십니다. పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సువార్త ప్రకటించినట్లు ఆయన మనల్ని బలపరుస్తాడు. 빌리그람 목사님이 이렇게 말씀하셨습니다. 모든 선교의 비밀은 기도에 대한 응답으로 역사하시는 하나님의 성령의 능력 안에 있다라고 말씀했습니다. బిల్లీ గ్రహాం పాస్ ఇలా చెప్పాడు, అందరూ సువార్త మంచిగా ప్రకటిస్తున్నారు,
ఆ సువార్త సక్సెస్ఫుల్ కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో మన ప్రార్థనతో ఎక్కువగా సమయం గడిపితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తాడని చెప్పాడు. 두 번째는 우리가 수학에는 씨를 뿌리는 일이 필요하기 때문에 우리 목사님들과 저 열심히 일합시다. మనము దేవుని సువార్తని విత్తనాన్ని విత్తేదాని కొరకే ఆయన సేవకులైన మనము మంచిగా ప్రార్థించాలి, మంచిగా ఆయన పరిచర్య చేయాలి. 복음 전도 선교는 그리스도인들이 신실하게 준비할 때 성공합니다. మీరు ఎంత ప్రామాణికంగా నమ్మకస్తులుగా మీరు సువార్త ప్రకటించడానికి సిద్ధపడతారో అంత గొప్ప కార్యాలని దేవుడు సువార్తలో మనకి ఆయన బోధిస్తాడు. 사도 바울은 나는 심었고 아볼로는 물을 주었을 때 오직 하나님께서 자라나게 하신다고 말씀해 주고 있습니다. అపోస్తలు పౌలు ఏమంటాడు, నేను విత్తనాన్ని విత్తాను, అపోలోస్ వచ్చి నీళ్లు వేశాడు, దేవుడు అది మొలిసేలాగా చేశాడని చెప్తాడు. 그리스도인들은 하나님의 말씀의 씨앗을 계속해서 심어야 됩니다. సో మనం ఏం చేయాలి, దేవుని వాక్యాల్ని విత్తనాల్ని విత్తేలాగా మనం మంచిగా విత్తాలి. 사랑과 기도로 물을 주고 궁극적으로 전도자가 추수할 곡식을 준비하는 것입니다. మళ్ళీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి విత్తిన విత్తనాలు మంచిగా ఎదిగేలాగా మనము ప్రయత్నం చేయాలి. 빌리가람 목사님은 성공적인 선교는 신실한 그리스도인들이 수학을 준비했기 때문에 열매를 거둔다라고 말씀했습니다. ఒక పాస్ ఇలా చెప్పాడు, ఏ ఒక్క సేవకుడు, ఏ ఒక్క సంఘస్థులు ప్రామాణికంగా నమ్మికస్తులుగా వాళ్ళు దేవునితో ప్రార్థన చేసి సువార్తని విత్తనాలు విత్తుతారో అక్కడ మాత్రమే సువార్తని జనాలు స్వీకరించడానికి అవుతుంది. 세 번째는 효과적인 전도는 관계를 통해서 관계를 바탕으로 이루어집니다. 관계 바탕으로. అంత మాత్రమే కాకుండా మూడవదిగా మన సువార్త ప్రకటించాలి అంటే మనం ఒకరితో ఒకరు ఒక సంబంధాన్ని, ఒక అన్యోన్యతని మనం పెట్టుకోవాలి. 신약 성서의 안드레가 이 예수님을 만난 후에 곧 가서 그 형제 시몬을 찾아 데리고 예수님께로 데리고 옵니다. యేసు ప్రభుని ఆయన కలిసిన వెంటనే శిష్యులు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మొదటగా కలిసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్నేహితులకు చెప్పి వాళ్ళని పిలుచుకొని వస్తారు. 예수 그리스도와의 관계를 통해 용서와 의미, 새로운 찾게 된 사람들을 다른 사람들에게 또한 구세주로 소개해주는 일이 바로 이 관계입니다. మనము యేసుక్రీస్తుని ఇంకొకరికి ప్రకటించాలి, ఇంకొకరికి మనం పరిచయం చేయాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర మనం మంచి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలి. 가장 효과적인 복음 전도 선교는 믿는 사람들이 전도 대상자들과 관계 속에서 그리스도를 소개할 때 그들을 위해 기도하고 그들을 위해 선교 모임에 초대하고 또 말씀을 듣게 하고 도전과 동기의 부여를 일으키는 그러한 역할을 해야 되는 것입니다. మనం ఏం చేయాలంటే సువార్త మంచిగా ప్రకటించాలి అంటే మనం జనాలతో మంచి ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి, ఒక మంచి అన్యోన్యత పెట్టుకోవాలి. అన్యోన్యత పెట్టుకొని వాళ్ళని మనము పిలవాలి. ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రార్థనలు ఉన్నప్పుడు వాళ్ళని మనం పిలిచి వాళ్ళు దేవుని వాక్యాన్ని వినేలాగా మనం చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ సువార్తను అంగీకరించి రక్షణ పొందుకుంటారు. 우리 목사님이나 또 지도자들, 리더자들은 정말로 그 영향력이 대단하기 때문에 그 대단한 영향력 속에서 진정성이 있어야 됩니다. మనము పాస్టర్స్, మనము దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళు మనము ఎలా ఉండాలి అంటే ఒక మంచి సాక్షిగా ఉండాలి. మనము మంచి బ్రతకాలి. మనం మంచి బ్రతికేటప్పుడు దాన్ని చూసిన చాలా మంది మనముని వెంబడిస్తూ వాళ్ళు దేవుణ్ణి ఆ సువార్తని నమ్ముకొని రక్షణ పొందుకుంటారు. 오늘 이렇게 30여 명의 인도의 목사님들이 참여하셨는데 여러분 정말로 존경합니다. ఇక్కడ మనమందరూ ఎలా ఈరోజు కలిసి మీటింగ్ని అటెండ్ అయినారు, అలాగనే మనమందరూ కలిసి సువార్త ప్రకటించాలి. 선교 준비는 적어도 그들이 하나의 의미 있는 임무를 수행하게 하여 가능한 많은 사람을 참여시켜야 됩니다. మనము సువార్తను ప్రకటించి చాలా మందిని దేవుని యొక్క రక్షణలోనికి మనం నడిపించాలి. 예, 폭넓은 참여는 선교 참여에 궁극적인 영향을 미칠 것이고 ఏ 어,
폭넓은 많은 사람들의 참여는 선교에 있어서 정말로 긍정적인 영향을 미치게 될 것입니다. మనము ఎంత ఎంతగా దేవుని వెంబడిస్తామో అంతగా ఒక మంచి సాక్షిగా మనం బ్రతకొచ్చును. మన సాక్షి చాలా మందిని దేవునిలోనికి నడిపిస్తుంది. 모임에 초대받은 전도 대상자들은 수만큼 영적으로 기도의 양이 필요하고 이는 선교 준비를 하는 있어서 많은 준비가 필요한 그 가운데서 아름다운 열매를 맺게 되는 것입니다. మనం ఏం చేయాలంటే దేవుని సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధపడాలి. మనము ప్రామాణికంగా నమ్మకస్తులుగా మనము ఆయన పని చేసి ఒక మంచి సాక్షిని మనం కాపాడుకుంటే అప్పుడు మనం వెళ్ళి జనాలకి సువార్త ప్రకటించినప్పుడు మన జీవితాన్ని చూసిన వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. 네, 우리가 헌신하고 기도하고 그리고 또한 정말로 삶의 우선순위를 기도 생활과 관계 가운데 있고 영적 성장을 할 때 영향력이 크게 미치게 되는 것입니다. మనము ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. జనాలకి ప్రేరేపణ కలిగ చేసేవాళ్ళుగా ఉండాలి. జనాలు మనను చూసినప్పుడు ఆహ్, మా మన జీవితం ఒక ప్రేరేపణగా ఉంటే, వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని దేవుని యొక్క సన్నిధానానికొస్తారు. 다섯 번째는 모세가 이스라엘 백성을 애굽에서 약속의 땅으로 인도하는 일이 너무 힘들었을 때 그의 장인 이드로는 그에게 현명한 조언을 해 주었습니다. మోషే ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు జనాల్ని విడిపించుకొని వచ్చేటప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు మోషే వాళ్ళ మామ ఒక ఆలోచన ఇస్తాడు మోషేకి. ఏమంటే, "నువ్వు ఇంతమందిని నువ్వు నడిపించేదానికి ఒక్కడే నడిపించేదానికి అవ్వలేదు. నువ్వు కొంతమంది నాయకుల్ని తయారు చెయ్యి" అని మోషే వాళ్ళ మామగారు మోషేకి ఒక ఆలోచన ఇస్తాడు. 모세가 지도자의 책임을 여러 업무로 나눌 수 있는 계획을 고민하고 그 업무를 책임자들에게 위임하였습니다. అప్పుడు మోషే ఆలోచన చేస్తాడు. ఎలా నేను ఒక్కడే ఈళ్ళందరిని పాలించేదానికి అయ్యలేదు కదా! నేను ఏం చేయాలి అని ఆయన ఆలోచన చేసి ఆయన ఒక తీర్మానం చేస్తాడు. 인도 우리 목사님들도 큰 복음 전도를 위해서 효과적으로 선교와 전도를 수행하려면은 정말로 조직을 잘 해야 됩니다. మీరు భారతదేశంలో పరిచర్య చేసేవాళ్ళు నేనొకడే ఏదైనా పెద్ద పని చేసేస్తాను. నేనొకడే అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానంటే అది వీలయ్యలేదు. మనం ఏం చేయాలంటే, ఆ సువార్త ప్రకటించడానికి నేనొకడే కాదు, మనలో మా మన జొతులో కొంతమందిని మనము తయారు చేయాలి. మనం కలిసి సువార్తని ప్రకటించాలి. 여섯 번째는 책임을 훈련해야 합니다. ఏ? 여섯 번째는 책임을 훈련해야 합니다. తర్వాత ఒక భారము మనకి ఉండాలి. 선교 준비에 참여하도록 모집된 사람들을 잘 훈련을 받아야 됩니다. ఎవరెవరు సువార్త ప్రకటించడానికి మనకి సహకరిస్తారో వాళ్ళకి దేవుని వాక్యాల్ని మనం మంచిగా బోధించాలి. 여러분들은 이 하요 모임에 그 유다니엘 선교사님을 통해서 날마다 훈련을 받고 있는 것입니다. మనము ప్రతి వారంకొకసారి దేవుని వాక్యాల్ని మనం ఇంకా బైబిల్ కాలేజ్ ద్వారా విని మనము ఆ దేవుని వాక్యంలో ఎదిగేలాగా మన జೊತೆలో ఉండే వాళ్ళని కూడా దేవుని వాక్యంలో వాళ్ళు మంచిగా పెంచాలి. 복음 전도를 효과적으로 준비하는 데 있어서 바울은 디모데에게 이렇게 썼습니다. సువార్తని ప్రకటించే పౌలు తిమోతిని మంచిగా పెంచాడు. 내가 많은 정인 앞에서 내게 들은 바를 충성된 사람들에게 부탁하라. 그들이 또 다른 사람들을 가르칠 수 있으리라 말씀했습니다. ఆయన ఏం చెప్తాడంటే, నేను నీకేం నేర్పించినానో దాన్ని నువ్వు వేరే వాళ్ళకి నేర్పించు. నమ్మికస్తులకి నువ్వు దాన్ని నేర్పించి వాళ్ళు వెళ్ళి ఇతరులకి బోధించేలాగా నువ్వు వాళ్ళకి నేర్పించు అని అపోస్తల పౌలు తిమోతికి చెప్తున్నాడు. 아브라함이 이삭에게, 이삭이 야곱에게, 야곱이 요셉에게 계속해서 전수해 나가면서 살아계신 하나님을 믿었습니다. జీవస్వరూపుడైన దేవుని కార్యాలని ఏం చేశాడు? అబ్రహాము ఇసాక్కి నేర్పించాడు. దేవుడు ఇలా చేశాడు, ఇలా దేవుడు మనం నడిపించాడని. ఇసాకు యాకోబుకి నేర్పించాడు. యాకోబు తన కుమారులకి నేర్పించాడని మనం బైబిల్లో చూడొచ్చును. 여기에 있는 여러분들도 여러분들이 1세대가 되고 그 다음에 자녀가 2세대가 되고 그 다음에 손자, 손녀가 3세대가 되고
정손자가 4세대가 돼가지고 1세대, 2세대, 3세대, 4세대로 계속해서 아브라함, 이삭, 야곱, 요셉으로 내려가는 것처럼 내려가야 됩니다. మన జీవితంలో మనం చూసేదైతే ఎన్నో కాలాలని ఇప్పుడు ఆ మనకి ఒక మన కాలము, మన పిల్లల కాలము, మనకి పుట్టే ఆ ఒక మనం బిడ్డల కాలం అని ఎంత ఆ తలమార్లు అంటే 3, 4 ఆహ్, 3, 4 జ స జనాలకి అంటే జనరేషన్‌కి మనము తరాలు సువార్త ప్రకటించే వాళ్ళుగా, వాళ్ళకి ఒక మంచి ప్రేరేపణ కలిగచేసే వాళ్ళుగా మనం ఉండాలి. 3, 4 తరములు. 자, 이것은 마라톤을 하는 데 있어서 바톤입니다. ఇది మారథాన్ అనే ఒక రన్నింగ్ రేస్‌లో పారేటప్పుడు చేంజ్ చేసుకునే ఒక ఆహ్, ఆ కలర్‌లో ఆయన ఏం పెట్టుకోయినాడో అవి. 이 바톤을 우리의 자녀들에게 믿음의 바톤을 넘겨야 됩니다. ఈ మారథాన్‌లో ఏం చేస్తారంటే ఒకరు ఒక్కడి నుంచి ఆయన పరిగెత్తుకొని వెళ్ళి దీన్ని వాళ్ళకియ్యాలి. వాళ్ళు దీన్ని తీసుకొని మళ్ళీ పరిగెత్తుతారు. అలాగా దేవుని సువార్తని కూడా మనము మన పిల్లలకి, మన బిడ్డలకి మనము దేవుని సువార్తని మంచిగా ప్రకటించాలి. 그래야지만이 우리가 많은 가족들이 구원을 받습니다. అప్పుడే చాలా మంది రక్షణ పొందుకునే దానికి సాధ్యమవుతుంది. 우리 목사님들의 그 영향력이 아주 대단합니다. పాస్టర్లైన మనకి దేవుడు ఒక మంచి భారాన్ని, ఒక మంచి పనిని దేవుడు ఆజ్ఞాపించినాడు. 여러분의 책임감도 대단합니다. 책임감도 మనకు మంచి 대단합니다. కార్యాలని దేవుని రాజ్యం కొరకే చేయాలి. 여러분 아직 우리의 자녀들이 목회자의 자녀들이 예수님을 믿지 않는다면은 정말로 기도 많이 해야 됩니다. ఒకవేళ మీ మీ బిడ్డలు ఎవరైనా దేవుని నమ్ముకోకుండా వాళ్ళు ఉంటే, దేవుడు అంటే ఇష్టం లేకోకుండా వాళ్ళు మీ కుటుంబంలో ఉంటే, దేవుని సేవకులు మీ కుటుంబంలో ఉంటే, అలా మీ పిల్లల కొరకై, అలా ఉండే మీ బిడ్డల కొరకై మీరు ఎక్కువగా ఉపవాసంతో మీరు వాళ్ళకి ప్రార్థించాలి. 살아계신 하나님 앞에 정말로 회개하면서 기도해야 됩니다. జీవస్వరూపైన దేవుని ముందు నువ్వు నిలబడి కన్నీళ్లతో, మారు మనసుతో, పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థించాలి. 우리가 목회하다가 용서할 일이 없으면은 용서를 해야 됩니다. మనం పరిచర్య చేస్తూ మనం ఒకరినొకరు క్షమించాలి. 용서를 하면 내 마음이 평안합니다. మనం ఒకరినొకరు క్షమించినప్పుడు మన హృదయంకి ఒక సమాధానం కలుగుతుంది. 용서를 하지 않으면은 내 마음이 먼저 불편하고 이 몸이 자꾸만 아픕니다. మనం ఒకరినొకరు క్షమించలేదంటే మన హృదయంలో చాలా బాధ, ఒక కష్టం కనబడుతుంది. 여러분의 교회 성도들이 속썩이는 일이 있고 문제를 일으키면은 여러분 사랑해달라는 표현입니다. మీ సంఘంలో ఎవరైనా నీకు విరోధంగా ఉన్నారు, నీకు విరోధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి అర్థం ఏమంటే నువ్వు వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రేమించాలి అని. 예수님의 사랑으로 안아줘야 됩니다. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో అలా మన సంఘాల్ని మనం ప్రేమించాలి. 큰 교회 목사님들 이러한 분들은 굉장히 겸손합니다. పెద్ద సంఘాలు మీరు చూడండి, పెద్ద పరిచర్య చేసే పాస్టర్స్ ఎంతో వాళ్ళని ఎక్కువగా వాళ్ళు తగ్గించుకుంటుంటారు. 또 큰 교회 목사님들은 말도 잘 하지 않습니다. పెద్ద సంఘంలో ఉండే కాపర్లు మీరు చూడండి, పాస్టర్స్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. 큰 교회 목사님들은 자랑도 하지 않습니다. పెద్ద సంఘంలో ఉండే కొంతమంది సేవకులు వాళ్ళు హెచ్చించుకోనరు. 하나님과 사람 앞에 인정받는 그런 우리 인도의 목사님들의 얘기를 주 이름으로 축원합니다. దేవుణ్ణి మనుషుల్ని మెచ్చించే ఒక మంచి సేవకులుగా మనము మారి ఆయన పరిచర్యను కొనసాగిద్దాం. 이제 또 여러분들이 정말로 이제 지도자로서 정말로 여러분들은 목회자의 지도자로서 남의 탓을 해서는 안 됩니다. 네가 మనము ఒక 잘못했어 మంచి 하고 సేవకులుగా, మంచి ఒక లీడర్స్ గా మనం ఎదగాలి. 모든 것이 내 탓이라고 나에게 돌려야 됩니다. 모든 것이 잘못했을 때 아내가 잘못하고 뭐 어떤 문제가 있을 때는 남에게 탓을 돌려서는 안 됩니다. తర్వాత ఎవరైనా ఇప్పుడు తప్పు చేస్తారు అనుకోండి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్పకుండా వాళ్ళు చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పేసుకొని ప్రభా నన్ను క్షమించు ప్రభా 교회 문제가 అని 일어났을 때는 వాళ్ళ కొరకే మనము దేవునితో ప్రార్థించాలి.
교회 문제가 일어났을 때는 하나님께서 우리에게 기도하라는 뜻입니다. ఒక సంఘంలో ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంది అంటే దానికి అర్థమేమి నీ సంఘంలో ప్రార్థన తక్కువైంది నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయి అని. 저는 이제 목회가 흔들릴 때 저는 디모데 전후 디도서를 읽습니다. నా ఒక పరిచర్యలు నాకు కష్టమైనప్పుడల్లా నేను తిమోతికి రాసిన పత్రికల్ని ఎక్కువగా చదువుతుంటాను. 정말로 힘들 때는 욥기서도 읽습니다. చాలా కష్టమైనప్పుడు యోబు రాసిన పుస్తకాన్ని చదువుతాను. 기분이 좋고 행복할 때는 잠언서를 읽습니다. నాకు చాలా సంతోషం ఉన్నప్పుడు చాలా ఖుషిగా ఉన్నప్పుడు నేను సామెతలను చదువుతుంటాను. 막 글을 쓰고 싶을 때는 시편을 읽습니다. 글을 쓰고 싶을 때는 시편을 읽습니다. నాకు ఏదైనా రాయాలి అనిపించినప్పుడు నేను కీర్తనలను ఎక్కువగా చదువుతుంటాను. 믿음이 흔들릴 때는 로마서를 읽습니다. నాకు ఈ నమ్మకము ఒక స్థిరముగా లేకున్నప్పుడు రోమేలకు రాసిన పత్రికను చదువుతాను. 주님이 막 빨리 오셨으면 좋겠다 했을 때 계시록을 읽습니다. దేవుడు త్వరగా రెండో రాకడం వస్తే బాగుంటుంది అంటే అనుకున్నప్పుడల్లా నేను ప్రకటన రాసిన పుస్తకాన్ని 예수님이 대체 어떤 분이야 할 때는 చదువుతుంటాను. 예수님이 어떤 분이야 하고 예수님에 대해서 알고 싶을 때는 마태복음, 마가복음, 누가복음, 요한복음을 읽습니다. యేసు ప్రభు ఎవరు ఆయన ఎలా బ్రతికాడని నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడల్లా మత్తాయ మార్క లూక యోహాను రాసిన సువార్తని చదువుతుంటాను. 내가 막 성령이 충만하고 싶으면은 사도행전을 읽습니다. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి నేను పరిశుద్ధాత్మ నాకు కావాలి అనిపించినప్పుడల్లా నేను అపోస్తల కార్యాలు అనే పుస్తకాన్ని చదువుతుంటాను. 이렇게 여러분들이 성경을 읽다 보면은 여러분들이 정말로 좋아하는 책이 성경책이 있습니다. 여러분이 좋아하는 성경책, ఇలా 성경 మనము 구절이 있습니다. పరిచయం చేసేటప్పుడు ఒక్కొక్క వాక్యాల్ని మనము ఒక్కొక్క సందర్భంలో మంచిగా చదవాలి మనం నేర్చుకోవాలి. 성경 말씀을 꽉 잡아야 됩니다. దేవుని వాక్య అనుసారంగా మనము నడవాలి. 얼마 전에 저희 권사님은 90세가 넘었는데 코로나로 다 죽어가고 있었습니다. 그때에 시편 118편 17절에 내가 죽지 않고 살아서 여호와의 행사를 선포하리라고 말씀을 붙잡았습니다. 그래서 살아났습니다. మా సంఘంలో ఒక కొనసానికి కరోనా వచ్చినప్పుడు చాలా ఒంట్లో బాగుండలేదు చనిపోయే ఒక పరిస్థితి. అప్పుడు దేవుని వాక్యములో ఒక కీర్తనలో ఒక వాక్యాన్ని పెట్టుకొని ప్రార్థన చేసింది. 저는 10살 때 ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ ప్రార్థనను విని ఆ కొనసాని గారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. 저는 10살 때 교회를 다녔습니다. నేను పొదో వయసున నుండి కూడా నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను. 지금 57년째 교회를 다니고 있습니다. ఇప్పుడు 57 సంవత్సరాల నుండి నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను. 그리고 중학교 때는 이제 그 선생님께서 야 너희들 20년이 지나면은 여기에는 사장님도 나오고 또 회사원도 나오고 그다음에 또 돈 많이 버는 사람도 나오고 또 아주 연약한 사람도 나올 것입니다. 20년 전 그렇게 말씀했습니다. చిన్న వయసులో పొదో వయసులో నేను సంఘానికి వెళ్ళేటప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఇలా చెప్తుండ్రు. 그 ఇంకో 20 말씀이 సంవత్సరాలు 20 సంవత్సరాలకి మీరు ఉండేవాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులుగా మారింటారు. కొంతమంది మంచి డబ్బులు సంపాదిస్తుంటారు. కొంతమంది మంచి అధికారులు అయింటారు. కొంతమంది మీరు దేవుని పని చేస్తుంటారని ఆ టీచర్ మాకెవడు నేర్పిస్తున్నది. 그 말씀이 오늘까지 기억에 남습니다. ఆ రోజు టీచర్ నేర్పించిన మాటలు ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం ఉంది. 하나님의 말씀도 너는 배우고 확신한 일에 거하라는 사도 바울의 말씀이 기억이 납니다. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. ఆ దేవుని వాక్యంలో మనం ఉండాలి అంటే మనం అపోస్తల పౌలుని జ్ఞాపకం చేసుకొని అపోస్తల పౌలు లాగా మనం దేవుని వాక్యాలు మంచిగా నేర్చుకోవాలి. 우리 성도들에게 기억나게 해줘야 됩니다. మన సంఘస్థులకి దేవుని వాక్యాలని మనం వాళ్ళకి జ్ఞాపకం చేయాలి. 이 아보트라는 단어는 히브리어로 살아있는 조상입니다. 아보트는 히브리 말로 살아있는 조상이라는 뜻입니다. అబోట్యో 아보트는 뜻이 살아있는 조상. అబోట్ అంటే ఆయన ఎప్పుడు జీవించుచున్నాడు అని దానికి అర్థం. 살아있는 조상은 그야말로 그 할아버지 할머니들을 말씀해주고 있습니다.
అంటే వాళ్ళ వాళ్ళ పూర్వజుల గురించి ఆయన చెప్తున్నాడు. 할머니들, 할아버지 머릿속에는 정말로 살아온 지식이 많습니다. మన మన కుటుంబంలో ఉండే పెద్దలు వాళ్ళు నిజంగా ఒక జ్ఞానంలో మంచి అనుభవస్తులై ఉంటారు. 경험도 많습니다. వాళ్ళకి చాలా అనుభవం కలిగి ఉంటుంది. 그래서 할머니, 할아버지들이 돌아가시면은 유대인들은 도성안이 불탔다고 이야기합니다. ఈ యూదా దేశంలో వాళ్ళు పెద్దలు వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళకి ఆ మరణము పొందుకున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద కార్యాన్ని మేము పోగొట్టుకుంటమే అని చెప్తుంటారు. 그래서 우리가 생명을 가지고 있을 때 우리에게 가장 귀중한 것은 생명입니다. మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు చాలా అమూల్యమైనది దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ప్రాణమైనది. 복음전도 선교도 내가 살아 있을 때 복음 전할 수 있고 전도도 할 수 있고 선교도 할 수 있습니다. దేవుడు మనకి ప్రాణాన్ని ఇచ్చినాడు కాబట్టి మనం 우리는 살아 있는데 살아 బ్రతికిన 있는 동안 కాలంలోనే మనం జనాలకి స్వార్థ ప్రకటించాలి. 우리는 살아 있을 때 많은 사람을 사랑해야 됩니다. మనం బ్రతికినప్పుడే మనం చాలా మందిని దేవుని ఒక ప్రేమతో ప్రేమించాలి. 우리 살아있는 동안에 AI도 배워야 되고 살아있는 동안에 하나님의 말씀도 배워야 되고 살아있는 동안에 컴퓨터도 배워야 되고 살아있는 동안에 성경 공부도 하고 뭔가 배워야 됩니다. మనం ఈ లోకంలో బ్రతికినప్పుడే మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఏఐని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా బతికినప్పుడు నేర్చుకుంటేనే 복음 전도와 మనం 선교, నేర్చుకుంటాం. 복음 전도와 선교 때문입니다. అలాగనే మనం బ్రతికినప్పుడేనే మనం సువార్త ప్రకటించాలి. జనాల్ని రక్షణలోనికి నడిపించాలి. 생명을 가지고 우리가 감사하고 생명을 가지고 감사하고 దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చినాడు కాబట్టి మనం కృతజ్ఞతగా ఉండాలి. 우리가 하는 모든 일들이 하나님께 영광 돌리는데 사용되어져야 됩니다. మనం చేసే అన్ని పనుల్లో మనం దేవుణ్ణి మహిమపరచాలి. 저는 많은 사람들에게 질문합니다. నేను చాలా మందికి ఇలా 결혼을 왜 합니까? క్వశ్చన్ అడుగుతుంటాను. 하나님의 영광을 위해서. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? 집을 왜 삽니까? ఇల్లు ఎందుకు అనుకుంటున్నారు? 하나님의 영광을 위해서 합니다. దేవుని మహిమ కొరకై పెళ్లి చేసుకుంటాము, దేవుని మహిమ కొరకై ఇల్లు కొనుక్కుంటామని చెప్తుంటారు. 돈을 왜 봅니까? డబ్బు ఎందుకు సంపాదిస్తారు? 하나님의 영광을 위해서 봅니다. దేవుని మహిమ కొరకై. 우리의 모든 질문과 답은 하나님의 영광의 표준이 돼야 됩니다. మనం ఏం క్వశ్చన్ అడగనా దానికి ఉత్తరం ఏముండాలంటే దేవుని మహిమ కొరకయ్యే నేను ఈ పని 기도를 왜 చేస్తున్నాను 합니까? అని ఉండాలి. 기도를 왜 합니까? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే 하나님의 영광을 위해서 합니다. దేవుని మహిమ కొరకై. 성경 공부를 왜 합니까? బైబిల్ స్టడీ ఎందుకు చేస్తున్నారు? 하나님의 영광을 위해서 합니다. దేవుని మహిమ కొరకై. 여러분 모든 일들 교회 건축을 하든 무엇을 하든지 간에 생명이 있을 때 하고 그 생명이 있는 동안에 우리는 하나님께 영광을 돌려야 됩니다. ఒక సంఘం కట్టేదైనా నువ్వు పరిచర్య చేసేదైనా ఏమైనా చెయ్యి, నీ ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు అన్ని పనులు చేయి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. 우리 목회자들은 살아있는 조상으로서 영향력을 끼쳐야 됩니다. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలంలోనే జనాలకి ఒక ప్రేరేపణ కలిగించే బ్రతికి మనం బ్రతికి చూపించాలి. 우리 목회자들은 살아있는 가운데에서 가정과 교회가 국가가 살아날 수 있도록 영향력을 끼쳐야 됩니다. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలంలోనే జనాలకి ఒక మాదిరికరమైన ఒక ఎగ్జాంపుల్ జీవితాన్ని మనము జనాలకి చూపించాలి. జనాలు మనం చూసి వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని రక్షణలోనికి రావాలి. అలా మనం బ్రతికి చూపించాలి. 남녀노소 불문하고 우리 교회에 오는 모든 사람들에게 비전과 진정성으로 대해야 됩니다. మన సంఘానికి వచ్చే ప్రతి ఒక్కొక్కరికి కూడా ఒక దర్శనాన్ని మనం నేర్పించాలి. ఆ దర్శనం కొరకు వాళ్ళు బ్రతికేలాగా వాళ్ళకి మన దర్శనంలో వాళ్ళని నడిపించాలి. 영적으로 성장할 수 있도록 우리가 도와줘야 됩니다. ఆత్మికమైన జీవితంలో మన సంఘస్థులు అందరూ మంచిగా ఎదిగేలాగా వాళ్ళకి
ఆత్మికమైన జీవితాన్ని మన సంఘంలో నేర్పించాలి. 책임감을 가지고 그들과 소통해야 됩니다. ఏ 책임감을 가지고 목회자의 책임감을 가지고 그리고 우리 교회 오는 성도들에게 아름다운 관계의 소통을 해야 돼. 커뮤니케이션. ఒక భారమైన ఒక మనస్సు మనకు ఉండాలి. మన సంఘస్థులకి ఆ భారాన్ని నేర్పించాలి. మన సంఘస్థులు ఆ భారముతో వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించేలాగా వాళ్ళని మంచిగా మనం దేవుని వాక్యాలతో వాళ్ళకి బోధించాలి. 우리 목회자는 마지막으로 교회도 건축했어요. 하나님께 영광도 돌렸어요. 기도도 많이 했어요. 마지막으로 건강 관리 잘해야 됩니다. మనం చివరికి ఒక విషయాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు మంచి సంఘం అయింది అనుకోండి, మంచి సంఘస్థులు వచ్చినారు, మంచి సంఘం ఉంది, మంచి సంఘస్థులు, మంచి కుటుంబం అన్నీ ఉంది. కానీ పాస్టర్కి ఇంకొకటి కావాలి. ఏమంటే ఆయన తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి. 시간 관리를 잘해서 우리 건강 관리해야 되는데 저는 저와 같이 마지막으로 우리 하나님 앞에서 우리 다 같이 이렇게 한번 하겠습니다. మనము మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి కాబట్టి 우리의 ఇప్పుడు 심장을 మీరు 두드려 ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి నేను మీకు చూపిస్తాను. మీరు అలా చేయండి. 우리 건강을 위해서 한번 두드려 줍시다. ఇలా మీరు కొట్టుకుంటే 하나, ప్రతిరోజు 둘, మీకు 1, మంచి 2, 3, ఆరోగ్యం 4, వస్తుంది. 5, 6, 7, 8, 9, 10. 자, 그다음에 말씀도 먹었으니까 우리 건강 여기에도 한번 두드려 줍시다. 시작. 하나, తర్వాత మన 둘, హార్ట్ 셋, బాగుండాలంటే 넷, ఇలా 다섯, కొట్టుకోవాలి 여섯, 10 సార్లు. 일곱, 여덟, 아홉, 열. 자, 그다음에 배도 두드려 줍시다. 시작. 하나, 둘, 셋, కడుపు 넷, పైన ఇలా 10 다섯, సార్లు 여섯, కొట్టుకోవాలి 일곱, ఆరోగ్యం 여덟, కావాలంటే. 아홉, 열. 그리고 또한 손가락에 힘을 줘가지고 머리도 시작. 하나, 둘, 셋, తర్వాత మన 넷, 다섯, ఏలులో మన 여섯, తలని 일곱, ఇలా 여덟, అనుకోవాలి 아홉, 10 열. సార్లు. 예. 허리도 시작. 하나, 둘, 셋, 넷, ఇలాగనే మన 다섯, నడుముని కూడా ఒక 10 సార్లు ఇలా 여섯, అనుకోవాలి. 아홉, 열. 자, 목회를 하기 위해서는 건강해야 됩니다. ఎందుకంటే మీరు మంచి పరిచర్య చేయాలంటే ముఖ్యంగా మీకు ఆరోగ్యం ఉండాలి. 100세 되신 할머니가 일어나자마자 온몸을 1시간씩을 두드려져가지고 100세까지 살았습니다. 1시간씩 자기 몸을 ఒక తల్లి 두드려줘가지고 ఉంది, ఒక వయసైన ఒక అమ్మగారు మా సంఘంలో ఉన్నారు. వాళ్ళకి 100 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు లేచిన వెంటనే ఒక గంట సేపు వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసిన ఎక్సర్సైజ్ అన్ని చేసుకొని వాళ్ళు పని చేస్తుంటారు. అందుకే వాళ్ళు ఇప్పుడు 100 సంవత్సరాలైనా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. 우리 인도의 목사님들 항상 친절하고 감사하고 봉사하고 웃고 그리고 기도하고 나누고 그리고 항상 겸손한 가운데 목회의 성공자가 되기를 ప్రియమైన 주님으로 భారతదేశంలో 축원합니다. ఉండే ప్రియ సేవకులారా, మీరు ఎప్పుడు నవ్వండి, ఎవడు భారంగా పరిచర్య చేయండి, ఎవడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, స్వార్థ ప్రకటించండి, మంచి సంఘాలని మీరు నిర్మించండి. 목회 모두가 다 성공할 수 있기 바랍니다. 할렐루야. అందరూ ఒక మంచి పాస్టర్స్ గా ఒక సువార్తని బోధించే ఒక శిష్యుల్ని తయారు చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. 예수님께서 아멘. 십자가에 달려 돌아가셨을 때 33세였습니다. 아멘, 아멘. 예수님께서 십자가에 달려 네? 예수님께 십자가에 달려 돌아가셨을 때 33세였습니다. యేసు ప్రభు సిలువలో ఆయన మరణించేటప్పుడు ఆయనకి 33.5 సంవత్సరం. 오늘 33명이 들어오셨습니다. అలాగనే ఈరోజు 33 మంది ఈ మీటింగ్ వచ్చినారు. యేసు ప్రభు వయసు 33లో ఆయన చనిపోయాడు కాబట్టి అలా 33 మంది ఈరోజు మీరు పాలు పొందుకున్నారు. 네, 할렐루야. ఆమేన్. 할렐루야. 아멘. ఆమేన్. 아멘. 아멘. 수고하셨습니다. థ్యాంక్ యూ. ఈరోజు అటెండ్ అయిన మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. 그래, 원활하네. 네, 원활하네. 우리 이 기도에 인도하시면 되겠습니다. ఒకసారి మన మాధ్యమాలు కిదాన్ బనే చూసి 예, 하나님 아버지, 하나님 ప్రార్థన 아버지, చేద్దాం. ప్రియమైన ప్రభా, 저희들을 사랑해 주셔서 మమ్మల్ని ప్రేమించినందుకు, 목회자로 세워 주심을 감사합니다. ఒక పరిచర్యనిచ్చి ఒక కాపర్లుగా మీరు మమ్మల్ని పిలిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 온 세상은 전쟁과 지진과 그리고 화형과 사람을 죽이고 살리고 하는 것이 죽이고 이러한 생활 속에서 저희들이 보면서 살아가고 있습니다. అయ్యా, ఈ లోకంలో యుద్ధాలు జరుగుతున్నవి. చాలా కష్టకరమైన పరిస్థితుల్లో ఈ రోజు 예수님께서 오실 దేశాలు 날이 ఉన్నవి.
ప్రభా 예수님께서 ఈ యుద్ధ 오실 날이 సమయంలో 멀지 ఈ 않았습니다. కష్టకరమైన పరిస్థితుల్లో అయ్యా మీరే మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయండి. 주님, 예수님께서 오실 날이 멀지 않았습니다. అయ్యా మీరు అయినంత త్వరగా రెండో రాకడం రాబోతున్నారు. 목회자로서 사명을 잘 감당할 수 있도록 도와주시옵소서. అయ్యా మేము ఒక పాస్టర్లు అయ్యి మీ యొక్క పరిచర్యను మంచిగా నడిపించేలాగా మీరు మాకు సహాయం చేయండి. 통역한 우리 벤자민 목사님과 오늘 참여한 우리 사랑하는 목사님들에게 축복하여 주옵소서. అయ్యా వాక్యాన్ని మంచిగా 지금은 우리 주 예수 그리스도의 은혜와 తర్జుమా చేసిన పాస్టర్ 살아계셔서 బెంజమిన్ గారిని మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ గారిని నన్ను మీరు దీవించండి. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계신 하나님 아버지의 그 놀라우신 사랑과 성령의 교통하심이 한국교회와 인도교회 위에 지금부터 영원토록 함께 계실지어다. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఈ రోజు ఇక్కడ మీటింగ్ పాల్పొందుకున్న ప్రతి ఒక్కొక్కరికి తోడుగా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇప్పుడు ఎప్పుడు వీళ్ళందరికీ తోడుగా ఉండును గాక. Amen. 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 할렐루야, 감사합니다. 감사합니다. 목사님. మనం అలాగనే ఒక 10 నిమిషాలు కొన్ని కార్యాల కొరకే ప్రార్థన చేయబోతున్నాము. మొదటగా ఈ వారము మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించినాడు. ఆదివారం ఆయన పునరుత్థానం పొందుకున్నాడు కాబట్టి మన సంఘంలో జరిగే గుడ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాలి. మళ్ళీ రెండోదిగా పునరుత్థానం అంటే ఈస్టర్ పండుగ మంచిగా జరగాలి. ఈస్టర్ పండుగలో మళ్ళీ ఒక గుడ్ ఫ్రైడేలో చాలా మంది సంఘాలకు కలవాలి. చాలా మంది సంఘాలకు వచ్చి దేవుని ఒక ప్రేమని తెలుసుకోవాలి, ఆయన మరణాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఈ లోకంలో నేనే దేవుడు అనే వాళ్ళు అందరూ చనిపోయి వాళ్ళు మట్టికి మట్టి అయిపోయినారు. కానీ యేసు ప్రభు నేను దేవుడు అని చెప్పి అలాగే నేను చనిపోయి 3వ రోజు లేచి వచ్చినట్టు. కాబట్టి ఈ సత్యాన్ని చాలా మంది తెలుసుకోవాలని జరిగిపోయే గుడ్ ఫ్రైడే ఆరాధనలకి ఈస్టర్ ఆరాధనల కొరకే ప్రార్థన చేద్దామా? అందరూ మైక్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఈస్టర్ పండుగ కొరకై మళ్ళీ గుడ్ ఫ్రైడే వర్షిప్ కొరకై అందరూ 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ వారంలో జరిగే అయ్యా ఈస్టర్ పండుగ కొరకే గుడ్ ఫ్రైడే ప్రార్థన చేస్తున్నాము. అయ్యా జరిగే గుడ్ ఫ్రైడే వర్షిప్ ని మీరు దీవించండి. గుడ్ ఫ్రైడేలా మీరు ఎందుకు వచ్చి మరణించారు, ఆ మరణం ద్వారా మాకేమి అయ్యా మాకు వచ్చింది, అయ్యా మేము అర్థం చేసుకుని అయ్యా మీ ప్రభావ మీ వాక్యానుసారంగా నడిచేలాగా మీరు మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా యేసుక్రీస్తు నామంలో ప్రభావ మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా ఒక గుడ్ ఫ్రైడే ఆరాధన ఒక మంచిగా జరిగేలాగా మీరు సహాయం చేయండి. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా జరిగిపోయే అయ్యా ఈస్టర్ పండుగని కూడా మీరు దీవించండి. అయ్యా ఈస్టర్ పండుగలో ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రభా ఉద్యోగాన్ని మీరు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు సహాయం అయ్యా మీరు అభిషేకించి నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా యేసుక్రీస్తు నామములో ఈస్టర్ ఆరాధన మీరు జీవించండి. ఆ ఈస్టర్ పండుగకి గుడ్ ఫ్రైడే పండుగకి ఎక్కువ మంది పాలు పొందుకోవాలయ్యా. ఎక్కువ మంది ప్రభా సంఘాలకు వచ్చి రక్షణ పొందుకోవాలి ప్రభా. అయ్యా ఈస్టర్ పండుగలో అయ్యా ప్రభా ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో ప్రభా మీ యొక్క అయ్యా ప్రజల్ని ప్రభా మీరు దీవించి, మీ సంఘాలను మీరు దీవించి, అయ్యా కాపర్లు మీరు దీవించి వాళ్ళ అన్ని అవసరతలను మీరు తీర్చాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయం చేయండి. జరిగిపోయే యొక్క గుడ్ ఫ్రైడే మళ్ళీ ఈస్టర్ పండుగ కొరకై మన బివి శ్రీనివాస్ పాస్టర్ గారు ఒక ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు స్వామి. ఈ అన్నంతలు కూడా దేవా మా పాలు పొందనలాగా సహాయం చేసినందుకు వందనాలు. మన తండ్రి దేవా ఈ ఒక పరిశుద్ధమైన వారం హోలీ వీక్ అని మేము పిలుస్తున్నామో తండ్రి, ఈ ఒక తండ్రి వారములో ఎక్కడైతే నీ ఒక బిడ్డలు, నీ సేవకులు, నీ ఒక సంఘాలు దేవా ప్రార్థనా కూటాలని స్వామి దేవా నడిపిస్తున్నారో యేసుక్రీస్తు నామములో స్వామి అన్ని ప్రార్థనా కూటలు విజయవంతంగా కడుతున్న యేసుక్రీస్తు నామములో అపా జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయచేసి ప్రతి కర్తని మా భారతదేశంలో ఎక్కడైతే అపా పండుగలు చేస్తున్నారో, అపా గుడ్ ఫ్రైడే చేస్తున్నారో, ఈస్టర్ చేస్తున్నారో ప్రతి ఒక్క చోట దేవా నీ నామ మహిమాత్మై ప్రతి ఒక్క సంఘాలు ప్రతి చోట దేవా తండ్రి నీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ నామ మహిమ పడును గాక యేసునామములో తండ్రి. అలాగే స్వామి గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని దీవించండి. ఆ రోజు స్వామి ప్రతి చోట అపా నువ్వు పలికిన 7 మాటల ద్వారా తండ్రి యేసయ్య మరొకసారి అపా నువ్వు యేసయ్య
మాకు చెప్పిన ఆ మాటలు ధ్యానించుకుంటూ మేము బలపడలాగా దేవాన్ని రాకడకు సిద్ధమయ్యేలాగా కృప చూపించమని ప్రార్థిస్తాను. ఎక్కడైతే గుడ్ ఫ్రైడే నడుస్తుందో ప్రతి చోట స్వామి అపాకతని ప్రతి సంఘస్థులు చేరి వచ్చి ఐక్యతతో ప్రేమతో దేవాని శిలువ కర్తనే సయ మరణాన్ని జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి. ఆ రోజు కూడా అనేక మంది కొత్త వాళ్ళు అన్నిలు కూడా దేవా వచ్చి దేవా నిన్ను స్వామి నిజమైన దేవుడని ఒప్పుకునేలాగా దేవా తండ్రి యేసయ్య నిన్ను సొంత రక్షకుగా స్వీకరించేలాగా నీ ఒక సంఘములో చేరేలాగా నేను ఆరాధించేలాగా సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే స్వామి అందరూ చనిపోయి దైవ మానవులు అనుకొని నేను నిజమైన దేవుడు నన్ను చనిపోయి సమాధిలో కుళ్ళిపోయారు తండ్రి. అయితే నువ్వైతే కర్తన యేసయ్యా నన్ను చంపుతారు, సమాధిలో పెడతారు, 3 రోజులు లేచి వస్తానని చెప్పి నువ్వు చెప్పిన ప్రకారమే ప్రవాదం చేసిన ప్రకారమే 3వ రోజు దేవా నువ్వు కర్తనే మృత్యుంజయుడిగా సమాధిని సావుని గెలిచి లేచి వచ్చిన దేవుడు కాబట్టి ఆ రోజు కూడా దేవా ఇడీ ప్రపంచమంతా మా దేశమంతా మా రాజ్యమంతా దేవా మేమంతా చేరి దేవా ఒక తండ్రి పునరుత్థాన బలాన్ని పునరుత్థాన శక్తిని పునరుత్థాన ఒక తండ్రి ప్రార్థన కూటాల్ని మేము గొప్పగా స్వామి దేవ ఆరాధనలో స్వామి దేవ తండ్రి మేము మహిమపరిచేలాగా నీ ఒక తండ్రి ఆ గొప్ప కార్యాన్ని ప్రపంచానికి చాటు చెప్పేలాగా మేము కూడా బలం పొందేలాగా సహాయం చేయమని ఆ రోజు కూడా ఎక్కువ మంది దేవ అన్యులు నీ పునరుత్థానం ఒక తండ్రి కార్యక్రమంలో భాగవహించి నువ్వు నిజమైన దేవుడని నువ్వే సత్యవంతుడని నువ్వే మరణాన్ని గెలిచిన దేవుడని స్వీకరించేలాగా కృప చూపించమని ప్రతి కార్యాన్ని నువ్వు దీవించి ఆశ్రయించమని ప్రతి సేవకులను దీవించమని ప్రతి సేవలను దీవించమని ఘనత మహిమ ప్రభలు నీకోగా చెల్లిస్తూ మా కొరకు రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రెండోదిగా యుద్ధాలు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇరాన్కి మళ్ళీ ఇస్రాయేల్ యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెట్రోల్కి మళ్ళీ గ్యాస్కి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఈ పెట్రోల్ గ్యాస్ పెద్ద ప్రాబ్లం అయింది కాబట్టి అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అందుకని అయినంత త్వరగా దేవుడి యుద్ధాలను ఆపించాలి. ఈ మన భారతదేశంలో ఏమి గ్యాస్ మళ్ళీ పెట్రోల్ చాలా ప్రాబ్లం అయింది. ఈ అన్ని ప్రాబ్లంని దేవుడు అయినంత త్వరగా సరిచేసి ఈ గ్యాస్ ప్రాబ్లము పెట్రోల్ ప్రాబ్లము కాకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయాలి. యుద్ధాన్ని దేవుడు ఆపాలి అని ఈ 2 విషయాల కొరకే అందరూ మైక్ ఆన్ చేసి 1 నిమిషం ప్రార్థన చేద్దామా? యేసయ్యా స్తోత్రమయ్యా. భారతదేశంలో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లము పెట్రోల్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందయ్యా. అయ్యా యేసుక్రీస్తు నామములో ఇస్రాయేల్ ప్రభా ఇరాన్కి యుద్ధం జరుగుతూ ప్రభా యుద్ధంలో ప్రభా చాలా అయ్యా పెట్రోల్ మళ్ళీ ప్రభా గ్యాస్ కొరకై అయ్యా చాలా ప్రయాస పడుతున్నారయ్యా. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రభా ఈ యొక్క ప్రాబ్లమ్స్ తో కష్టపడుతున్నారయ్యా. అయ్యా పెట్రోల్ లేకుండా గ్యాస్ లేకుండా ప్రభా ఎన్నో హోటల్స్ ప్రభా ఆగిపోయినారు. ఎంతో మంది వీధికి వచ్చినారయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా ఈ పెట్రోల్ ప్రాబ్లం అయ్యా ప్రభా ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం అయినంత త్వరగా అయ్యా మీరు ప్రభా సెట్ చేసి అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు ప్రభా సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా మీకు చిత్తమైతే యుద్ధాన్ని ఆపండి ప్రభా. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా మీకు వీలైతే ప్రభా అయ్యా యుద్ధాన్ని ఆపి ప్రభా భారతదేశంలో ప్రపంచంలో అయ్యా మీరు సమాధానాన్ని అయ్యా మీరు కలిగి చేయండి అయ్యా. అయ్యా సమాధానాన్ని మీరు కలిగి చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు సహాయం చేయండి అయ్యా. పెట్రోల్ వలన గ్యాస్ వలన అన్ని రేట్లు పెరిగిపోతున్నావయ్యా. అయ్యా చాలా మంది ప్రభా డబ్బులు లేకుండా అయ్యా కష్టపడుతున్నారయ్యా. చాలా మంది గ్యాస్ లేకుండా కష్టపడుతున్నారయ్యా. అయ్యా పెట్రోల్ లేకుండా కష్టపడుతున్నారయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. 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 యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి. ఈ యొక్క పెట్రోల్ మళ్ళీ గ్యాస్ విషయంలో మన అన్నాస్ బాబు పాస్టర్ ప్రార్థన చేస్తారు. అండి అందరికి వందనాలు. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాస దేవా అమూల్యమైన మరొకసారి నీ పాదాల దగ్గర తెరుస్తూ మా ప్రీతమ నాయకులకు బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జ్ గా ఉన్న కలిసి మంగళవారం మీ నామాన్ని స్మరించడానికి అనుకూలత బట్టి వందనాలయ్యా. పెట్రోల్ కొరకు డీజిల్ కొరకు ప్రభా యుద్ధాలు జరిగేది ఒక పరిహారం మేము ఇక్కడ అనుభవిస్తున్నాం స్వామి. అయ్యా అయ్యా పెద్ద పెద్ద సిటీస్ లో కొన్ని హోటల్స్ కూడా మూసేస్తున్నారు. పెట్రోల్ రేట్లు పెరుగుతా ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ గ్యాస్ మరీ కష్టమైపోతా ప్రభా. ఇవి 3 చాలా అవసరం వెహికల్స్ కి మానవ ఆహారానికి. ఇవి 3 చాలా విలువైనవి గనుక
నైనా ప్రాముఖ్యంగా యుద్ధాలు ఆపండి స్వామి. ఐక్యరాజ్య సమితి డాక్టర్ కేఏ పాల్ గారు పెద్దలు అని కూడా జోక్యం చేసుకొని నాయన సమన్వయము ఐక్యత సమాధానం కలిగి నాయన ఎవరు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా సహాయం చేయను ఆయన. ఇప్పటికే యుద్ధాలని కరువులని కటకాలని జైలు చేస్తున్న ప్రకటనలో ఆందోళనకు గురి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభా. మేలుకే జ్ఞాపకం చేసుకొని బిడ్డల పక్షంగా వ్యాజ్యం ఆడే దేవా, ఇరాన్కి ఇజ్రాయెల్ దేశాల మధ్య పక్షుల్ని దర్శించండి. వారిద్దరి మధ్య సమన్వయ పరిపాలన జరుగునట్లుగా సహాయం చేయండి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాలు ఆపండి. అమెరికా కూడా జోక్యం చేసుకోవడానికి సహాయం చేయండి. ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఒక బాంబు ఇస్తే 20 దేశాల్లో పతనం అయిపోతే అణుబాంబులను కనిపెడుతున్నారు. నాయన క్రియ చేయి సహాయం చేయండి నాయన. అర్థం జరిగించండి. ఇబ్బందికరంగా మారుతుంది కాకుండా మీ కార్యాలు జరిగించి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే మన యూచమ్మ పాస్టర్ గారికి ప్రార్థన చేద్దాము. మన యూచమ్మ పాస్టర్ గారి హృదయంలో దేవుడు మాట్లాడి అయినంత త్వరగా ఎవరెవరు బునాదులు వేసి పెట్టుకున్నారో వాళ్ళకి దేవుడు సంఘాలు కట్టేదానికి ఒక మంచి స్పాన్సర్స్ ని దేవుడు కొరియా దేశం నుండి తీసుకురావాలి. ఈ మంచి స్పాన్సర్స్ కొరకై మనము చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాము. అయినంత త్వరగా దేవుడు తలుపులను తెరవాలి. భారతదేశంలో ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక సంఘాలను నిర్మించాలి. దేవుని ఒక సంఘాలు నిర్మించబడాలి. దేవుడు ఒక మంచి స్పాన్సర్ తీసుకురావాలని మనమందరూ ఒక నిమిషం మైక్ లాంచ్ చేసి ప్రార్థన చేద్దామా? యేసయ్యా స్తోత్రమయ్యా. భారతదేశంలో ప్రభా సంఘాలు నిర్మించుకునే దాని కొరకే చాలా మంది అయ్యా బునాదులు వేసి పెట్టుకున్నాయా వెయిట్ చేస్తున్నారయ్యా. అయ్యా మన యూచమ్మ పాస్ గారి హృదయంలో, అయ్యా మన సింహవంశ పాస్ హృదయంలో, మన కొరియా దేశస్థ హృదయంలో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరెవరు ప్రభా అయ్యా బునాదులు వేసి పెట్టుకున్నారా ప్రభా వాళ్ళకి అందరికి అయ్యా మీరు యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు సహాయం చేసి అయ్యా వాళ్ళందరూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా వాళ్ళు ప్రభా సంఘాలను కట్టుకోవడానికి కావాల్సిన ఒక మంచి స్పాన్సర్స్ మీరు తీసుకురండి అయ్యా. అయ్యా ఒక మంచి స్పాన్సర్స్ మాకు పరిచయం చేయండి ప్రభా. అయ్యా చాలా ప్రభా సంఘాలను అర్థం కట్టుకున్నారయ్యా. అయ్యా ప్రభా యేసుక్రీస్తు నామములో మోల్డ్ వేసుకునే డబ్బులు కూడా ఉన్నారయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళ కొరకే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళ కొరకే మేము దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా 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 స్తోత్రం కర్తనే. యేసువే 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 యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా మీరు వాళ్ళు మాట్లాడాలి అయ్యా. యూచమ్మ పాస్టర్తో మీరు మాట్లాడాలి. సింహవంశ పాస్టర్తో మీరు మాట్లాడాలి. మంచి స్పాన్సర్స్ మీరు తీసుకురావాలయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క పల్లిలో ప్రతి ఒక్క స్థలంలో ప్రభా అయ్యా సంఘాన్ని నిర్మించాలి ప్రభా. మాకు కావాల్సిన అవసరతను మీరు తీర్చండి అయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా మేము మీ వైపు చూస్తున్నాం అయ్యా. అయ్యా మీరు మాకి అయ్యా మీరు కృప చూపించండి. మీ కరుణ ఇవ్వండి అయ్యా. మీరు దయ చూపించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రతి ఒక్క గ్రామములో ఒక సంఘాన్ని నిర్మించేలాగా సహాయం చేయండి. ఇంకా బైబిల్ కాలేజీలో ఎవరెవరు అయ్యా బునాదులు వేసి పెట్టుకొని అయ్యా ఇంకా ప్రభా సంఘాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా బునాదుల పైన అయినంత త్వరగా సంఘాలను నిర్మించడానికి కావాల్సిన సహాయాన్ని మీరు అందించాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యేసుక్రీస్తు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు ప్రభా ఎవరెవరు ఈ యొక్క జూమ్ మీటింగ్ వచ్చినారో ఇంకా బైబిల్ కాలేజ్ అనే జూమ్ మీటింగ్ వచ్చిండే ప్రతి ఒక్క దైవ సేవకులు మీరు దీవించండి. వాళ్ళు చేసే పరిచర్యలు మీరు ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళు చేసే సువార్తలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రభా గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ ద్వారా వాళ్ళకి కావాల్సిన అవసరతలు మీరు తీర్చాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కొక్కరు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఈ రోజు అటెండ్ అయిన మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మంచి గుడ్ ఫ్రైడే ఆరాధనలు మీ సంఘాల్లో మంచిగా జరిగిన గాక. ఈ యొక్క ఈస్టర్ పండుగలు కూడా మంచిగా జరిగేలాగా దేవుడు మీకు అందరికి సహాయం చేయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను ఎక్కువగా దీవించిన గాక. ಪ್ರೈಸ್ತಲಾರ್ಡ್. ಪಾಸ್ಟರ್ ನನ್ನ ಮೊಮ್ಮಗ ನನ್ ತೋರಿಸ್ತಾ ಇದೀವಿ. ಎಲ್ಲರೂ ಬ್ಲೆಸ್ ಮಾಡಿ ಗಂಡು ಮೊಮ್ಮಗ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಫಲ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ.